జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో 1035వ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ మిర్యాలగూడ నందు 150 మందికి పైగా అల్పాహార వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. హంగర్ రిలీఫ్ సర్వీస్ వీక్ జనవరి 3, 2026 నుండి మార్చ్ 11, 2026 వరకు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో భాగంగా భోగి పండుగ శుభాకాంక్షలతో PMJF లైన్ కర్ణాటి రమేష్ LCIF కోఆర్డినేటర్ 320E గారి పుట్టినరోజు శుభాకాంక్షలతో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కర నుండి శ్రీమతి ఏచూరి హిమబిందు వైఫ్ ఆఫ్ రాఘవేంద్ర కుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ ఏచూరి భాగ్యలక్ష్మి MJF EDC మురహరి PMJF గారు దాతృత్వం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి విచ్చేసి హాస్పిటల్లో ఉన్న వారికి అల్పాహారం, ప్లేట్లు, అరటి పండ్లు, దుప్పట్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముందు కూడా ఇలాంటి సేవలు మీరు ఇంకా చేయాలని అన్నారు. నేను కూడా మీకు అందుబాటులో ఉండి ఏ సహాయం కావాలన్నా చేస్తానని తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ వారు వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు, కార్యదర్శి MJF కూటాల రాంబాబు, MJF ఎనగండ్ల లింగయ్య జెడ్సీ, ముక్కపాటి వెంకటేశ్వరరావు, పాషం రవీందర్ రెడ్డి, డాక్టర్ రాజు, సత్యనారాయణ రెడ్డి, పరమేశ్వర్, కొనతం కృష్ణారెడ్డి, కంచర్ల అనంత్ రెడ్డి, కోలా సైదులు ముదిరాజ్ జెడ్సీ, తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం, కర్ర రామరెడ్డి, నక్క మంగతాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కైలాబ్ నాయక్, గుడిపాటి నవీన్, నాగు నాయక్, సిద్ధు నాయక్ తదితర లైన్ సభ్యులు పాల్గొన్నారు. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Annadaanam, annadaanam, annadaanam. అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని, అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ, ధర్మదేవతకు త్రోవ. దరిద్ర నారాయణ సేవ, ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. కలిని ఎందుకు దండగా, కడుపు నిండితే పండగా. కలిని ఎందుకు దండగా,
కడుపు నింపితే పండగ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 అన్నదానం. ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. పంచుకు తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము. పొట్టకు తిన్నది భోగమే, పెట్టినదెప్పుడు త్యాగమే. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా. 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 అన్నదానమే మిన్నా. అన్నదానమే మిన్నా. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అన్నదానం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించబడే వీర్ సర్వీస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. సుమారు మన మిర్యాలగూడలో ప్రారంభమై 1000 రోజులు దాటింది. అంటే 3 రోజులు దాటింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నది. మెయిన్ క్లబ్తో పాటు మిగిలిన క్లబ్లు కూడా అనుబంధంగా ఉండి వాళ్ళు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తూ వేసిన కాడి నుంచి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న అందరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అల్పాహార వితరణ కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయం కొనసాగిస్తున్నారు. ఇది మొత్తం కూడా దాతల సంపూర్ణ సహకారంతో ఏర్పాటు చేయబడింది. అన్ని క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ కార్యవర్గం సీనియర్ లైన్స్ మొత్తం కూడా ఫుల్ సహకరించేసి కార్యక్రమాన్ని దిగ్విజయం కొనసాగిస్తున్నారు. రేపు కార్యక్రమానికి ఇవాళ భోగి, రేపు సంక్రాంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంత రైతు సోదరులకు, వ్యాపారస్తులకు, ఎక్స్పీరియన్స్కు అందరి పేరు పేరున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీటికి వచ్చే వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు మన గిరిగారి గారు రావడం జరిగింది. వారికి స్వాగతం తెలియజేస్తున్నాము. వారితో పాటు స్కైలాబ్ నాయకుడు సోదరుడు స్కైలాబ్ నాయకుడు ఇక్కడ ఉన్నాడు. ఇంకా ఇక్కడ విచ్చేసిన పెద్దలు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. మనం చూస్తున్నాం దిగ్విజయంగా నడుస్తున్నది. మనం ఎంత అనుకున్నామో దానికంటే ఎక్కువనే సేవా కార్యక్రమాల్లో ముందుండి మన గౌరవ శాసనసభ్యులు చాలా అందరికీ అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా భగవంతుడు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మహాశక్తిని ఇచ్చేసేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇంకా సహకరించే అందరికీ మన ప్రజలందరికీ సహకరించే ముందుకు పోవాలని పట్టణాన్ని కూడా సక్సెస్ఫుల్ గా అభివృద్ధి పదంలో తీసుకొచ్చే విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రోడ్లు కూడా సూపర్ తయారు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చేయాలని చెప్పి సందర్భంగా లైన్స్లో బిజినెస్ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఎల్సీఐ ఫండ్
ఎల్సీఐ ఫండ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నుంచి సుమారు ఇప్పుడు 1 కోటి రూపాయల పైన పంపడం జరిగింది. ఇంకా 50 లక్షల దాకా పంపించే అవకాశం ఉంది. 2 కోట్ల రూపాయలు ఒక మన నల్గొండ జిల్లా నుంచి పోయాలంటే మన అన్ని దేశాల నుంచి, ఇండియా నుంచి ఎంత పెద్ద ఎత్తులో పోద్దో మనం తెలుసుకోవాలి. రాత్రి చెప్పారు మన కాడ ఇచ్చిన దాంట్లో మనం ఎంత ఇచ్చామో దాంట్లో ఆల్రెడీ 106% మనం అప్పుడే రిసీవ్ చేసుకున్నాం. వాటిని సేవ కోసం ఇచ్చిన దాంట్లో నుంచి మనం ఇచ్చిన ఒక 2 కోట్లు ఇస్తే 2 కోట్ల పైన మనం రిసీవ్ చేసుకున్నాం. ఎందుకంటే హాస్పిటల్ కనుక్కోండి, వేరే ఇతర ప్రమాదాలు కనుక్కోండి, కొత్త నిర్మాణాలు చేసే సర్వీసులు కనుక్కోండి, ఇవన్నీ చేస్తారు. కాబట్టి దానికోసం చెప్పి ఎల్సీఐ ఫండ్ మనం ఇవ్వడం జరిగింది. నా పుట్టిన సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేపించి సక్సెస్ఫుల్గా అందరికీ అందుబాటులో అల్పాహార వితరణ చేయించే విధంగా సహకరించిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన లైఫ్ క్లబ్ మిత్రులు, పెద్దలు, సోదరులందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. భోగి సంక్రాంతి ఎప్పుడైనా సరే డే బై డే వచ్చేస్తుంది. కాకపోతే సంక్రాంతి ఎప్పుడైనా సరే 14 వారి సంక్రాంతి వచ్చేస్తుంది. సంక్రాంతి నాడే నేను పుట్టడం జరిగింది. అది భోగి కూడా 1 డే బిఫోర్ ఆఫ్టర్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సంక్రాంతిగా భావిస్తూ 14వ తారీఖు చేస్తున్నాం. కాబట్టి నాతో పాటు ఇవాళ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా సోదరి హిమబిందు కూడా, ఆమె కూడా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వయంగా నాకు నా సోదరికి ఈరోజు జన్మదినోత్సవ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాయక్ అడిగారు కూడా చూసుకోమని చెప్పి పరిశీలన చేద్దాము. దామర్చల మండలం కూడా ఏదైనా లాంగ్ అంటే పూర్గా ఉన్న ఆడ కాస్త బలమైన వాళ్ళు లేకుండా ఉండి పూర్గా ఉన్న విలేజ్ ఉంటే చూసి ఆడ కూడా ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్ కూడా కావాల్సిన ఏర్పాట్లు చూసేసుకొని ఒక సమయం తీసుకొని ఆ దామర్చల మండలం కూడా ఒక స్కూల్ చేద్దామని చెప్పిన మనసులో ఉంది. ఆ ప్రకారంగా స్కైలాబ్ నాయక్ ఈ సందర్భంగా సోదరుడు స్కైలాబ్ నాయక్ ఇది సమాచారం చేరాలి. చిన్నగా చూసుకొని తప్పకుండా సందర్భాన్ని బట్టి ఓ స్కూల్కి అయితే ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాం. ఇదందరూ కూడా అందరికీ లైన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఇది ఇంటర్నేషనల్ ఫండ్స్ అనమాట. ఈ ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇది ఒక $1,000. ఇది $1,000 అంటే 90,000 రూపాయలు మనం ఇంటర్నేషనల్ వాళ్ళు చెల్లిస్తే వాళ్ళు ఇది ఇస్తారు, మనకి అమౌంట్ ఇస్తారు. ఇది దీన్ని MJF అంటారు, మెల్విన్ జోన్స్ ఫండ్ అనమాట. ఇది ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా వాళ్ళకి ఫండ్స్ పంపిస్తారు. దీంట్లో ₹1 దుర్వినియోగం కాదు. వాళ్ళకి మనం ₹1 కోటి ఇస్తే ₹1,10,00,000 కానీ ₹1 ఇస్తే 90 లక్షలు ఇచ్చేవాళ్ళు గారు. అది ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే ఫండ్ ఇది. ఈ లయన్స్ క్లబ్ సపరేటు, లయన్స్ క్లబ్కు రైట్ హ్యాండ్ MJF అండ్ PMJF. ఈ ఫండ్ మొత్తం కూడా సపరేట్గా ₹1 కూడా దుర్వినియోగం కాకుండా ఇంటర్నేషనల్ వేడిగా పనిచేదన్నమాట. దాంట్లో స్పీచ్లు చెప్పేసి జరుగుతుంది. ఇది రాంబాబు గారికి ఇస్తున్నాము. ఇది దాని తర్వాత ఇది రాదు లైఫ్లో ఓన్లీ 1 టైం. ఈ దీంతో పాటు ఇస్తారు. ఈ పిన్ను మనం ఎన్నాళ్ళు క్లబ్లో ఉంటే అన్నాళ్ళు దీన్ని కాపాడుకునే బాధ్యత అది రాంబాబు గారు. ఎవరికి వస్తే వాళ్ళు కాపాడుతారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ లయన్స్ క్లబ్ మెంబర్స్కి, లయన్స్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకు ముఖ్యంగా మన రమేష్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రమేష్ గారి పుట్టినరోజు ఏరియా హాస్పిటల్స్లో ఏదైతే పేదవారు ఉన్నారో ఆ పేదవారి సమక్షంలో చేసుకోవాలనే ఆయన సంకల్పానికి, ఆయన కోరికకి మేమందరం ఆమోదముగా తెలిపి ఆయన ఈరోజు మన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. అలాగే ఆయన కుటుంబం, ఆయన వ్యాపారాలన్నీ మంచిగా ఉండాలని, ఇంకా మరింత అభివృద్ధిలో చెంది రాబోయే రోజుల్లో మంచిగా వ్యాపారవేత్తగా ఒక లయన్స్ క్లబ్ నల్గొండ జిల్లాలోనే, అంటే ఇదివరకే పాపం ఆయన చాలా కష్టపడ్డాడు, దీంట్లో అన్ని రకాలుగా చేసుకుంటూ మరిన్ని సోషల్ యాక్టివిటీస్, సామాజిక సేవలు, సామాజికంగా మరీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి, ఆయన కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్ యూ. శ్రీమతి ఏచూరి హిమబిందు రాఘవేంద్ర కుమార్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే కాబట్టి ఇట్లు రమేష్ గారికి అలాగే హిమబిందు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు
ఆ కుటుంబాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. క్లబ్ వారి ఆధ్వర్యంలో కర్నాటి రమేష్ గారి జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి లయన్స్ క్లబ్ మరింత ముందుకు పోవాలని దాంట్లో మరి ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు LCIFకి గుర్తింపు మిర్యాలగూడకు వచ్చిందంటే దాంట్లో రమేష్ గారి పాత్ర ఎంత ఉన్నదో మనందరికీ తెలుసు. కాబట్టి మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రమేష్ గారి సేవలు కానీ ఏ రకంగా ఉన్న ఏరియా హాస్పిటల్కి ఎట్లయితే ఉపయోగపడతాయో మరి లయన్స్ క్లబ్ వారికి మీరు అనేక కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు టౌన్లో చేస్తారు, లేకపోతే ఏరియా హాస్పిటల్లో చేస్తారు. కానీ మీరు అందరూ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా పెద్దగా ఉన్నారు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. మీరు ఒక 2-3 తండలు తీసుకొని వాటిని కూడా దత్తత తీసుకొని ఆ తండలకి ఏమైనా చేసే ప్రయత్నం కూడా చేయండి. దయచేసి గ్రామీణ ప్రాంతాల్లో తండలో ఉంటారు కాబట్టి మిమ్మల్ని కూడా వాళ్ళు గుర్తించుకుంటారు. కాబట్టి దామరచల మండలంలో కూడా ఒక 2-3 చేయండి. సంతోషం, ధన్యవాదాలు. ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది సార్ మన మిర్యాలగూడ క్లబ్కి రమేష్ సారు. చాలా పెద్ద ఫండ్ ఇచ్చేస్తే ప్రపంచం అంటే మొన్న వచ్చిన వరల్డ్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సార్ పెళ్లి పెట్టించుకుంటూ మిర్యాలగూడకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది పెద్ద ఫండ్ ఇచ్చి. కాబట్టి వారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే లయన్స్ క్లబ్కి మరింత ఇచ్చినట్టుగా మా మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా మంచిగా అభివృద్ధి చేసే విధంగా దాంట్లో ఏదో రకంగా ఆయనకు ఒక గుర్తింపు వచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న అన్ని కుటుంబ సభ్యులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా గవర్నమెంట్ హాస్పిటల్లో మా 5 క్లబ్ లయన్స్ క్లబ్ వారు చేస్తున్న కార్యక్రమం 35 రోజులు. అదే సందర్భంగా మా లైన్ మిత్రుడు LCIF కోఆర్డినేటర్ కర్నాటి రమేష్ గారు వారి పుట్టినరోజు వారిని వారి కుటుంబాలని ఆరోగ్యాలు అభిషేకాలతోని యోగి సందర్భంగా ఈరోజు జ్యోతి పెద్దల వెలుగుతుంటుంది. ఇవాళ శబరిలో అయ్యప్ప స్వామి జ్యోతి పెద్దలను కూడా వెలుగుతుంటుంది. అదే రోజు ఆయన పుట్టినరోజు వచ్చినందుకు ఆయనకి ఇది కాంగ్రెస్. అట్లే ఈరోజు మన మకర సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా లైన్ మిత్రులకి యమబిందు వారి బర్త్డే సందర్భంగా వాళ్ళ అత్తామామలు వారు కూడా ప్రతిరోజు సేవలు చేస్తున్న పెద్దలు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ మా రమేష్ గారు నిన్ననే సూర్యాపేటలో జరిగిన కార్యక్రమాన్ని 8,50,000 రూపాయలు ఆయన ఖర్చు పెట్టినాడని లైనిజం నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వాళ్ళు అందరూ కూడా చాలా సంతృప్తి పడి పొగడతో జరిగిందని కూడా సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. నమస్కారం. మనం అన్ని గుడ్ల చుట్టూ దేవుడి కోసం తిరుగుతాం. దేవుడు ఎక్కడ ఉండడు. మరి మా కర్నాటి రమేష్ గారి రూపంలో ఉంటాడు, ఆ ముక్కపాటి వెంకటేశ్వర గారి రూపంలో ఉంటాడు, మురహరి భాగ్యలక్ష్మి గారి రూపంలో ఉంటాడు. ఇక్కడ వచ్చిన లైన్ లీడర్లలోనే నిజంగా మేము దేవుడు చూస్తున్నాం. మరి దేవుడిని నిజంగా మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి వీళ్ళే దేవుడుగా మరి వీళ్ళ ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కావడం అనేది అది ఎవరు కూడా నమ్మలేరు. ఎక్కడ కుళ్ళు కుతంత్రం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నా ప్రోగ్రాం నా ఫంక్షన్ చేసి రావటం. మరి రమేష్ గారి గురించి ఎంత చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ తనివి తీరదు. మరి వారు గవర్నర్గా ముందుకు రావాలని చెప్పేసి వారు గవర్నర్ రైతులని చెప్పేసి శాశక్తిలో మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా హిమబిందు గారి పుట్టినరోజు అందరూ కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ పండుగను సంతోషంగా చేసుకొని మీ ఇంట్లో అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఐరారాలకు భోగభాగ్యాలు కలగాలని చెప్పి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీ అందరూ అని చెప్పి కోరుకుంటూ శాసనసభ్యులు మరి ముఖ్య అతిథులు బతుల లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా ఖైలాఫ్ నాయక్ గారు, మరి గుడిపాటి నవీన్ గారు, మరి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మా రమేష్ గారిని దీవించడం మాకు చాలా చాలా సంతోషం ఉంది. ఇలాంటి ఈ మెమరీ ఎప్పుడు కూడా మేము మర్చిపోని చెప్పి కూడా కోరుకుంటూ అయ్యా మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి, మీరు ఎప్పుడు మమ్మల్ని దీవిస్తుండాలి. క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆల్ క్లబ్స్ కలిపి నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 1035 రోజులు జరిగింది. ఇది ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే రోగుల సహాయకులకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన PMJF లైన్ కర్నాటి రమేష్ LCIF కోఆర్డినేటర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఏచూరి హిమబిందు రాఘవేంద్ర పుట్టినరోజు సందర్భంగా వారి అత్తమామలు వారికి దాతృత్వం వహించి ఇవ్వడం జరుగుతుంది. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రమేష్ అన్న నిన్న సూర్యాపేటలో జరిగిన ఆనర్స్
చాలా బ్రహ్మాండంగా సంతోషంగా సాంప్రదాయంగా సంక్రాంతి సంబరాల మధ్య దేవీ ప్రియమంగా చేయడం జరిగింది. అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నగారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకొని ప్రజలకు సేవ చేస్తూ వారి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్. నమస్కారాలు. ఈ రోజున ఎంతో శుభదినం పండగ. మరియు ఈ రోజు నా పెద్దవారైనటువంటి కర్ణాటక రమేష్ గారు మరి ఉంది మరి ఇంత ఘనంగా అందరికి ఉపయోగపడేలా చూడండి ఎంత చక్కగా చేశారు. మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో అందరికి మన 320 ఇచ్చారు. అదే విధంగా విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు. అంతేకాకుండా ఈ రోజు వారి భోగి రోజున పుట్టినరోజు జరుపుకోవడం ఇంకా సంతోషదాయకము. పుట్టినరోజు శుభాశీస్సులు శుభాకాంక్షలు. వారు ఎవరో కాదమ్మా, మా అల్లుడు గారే, కర్ణాటక రమేష్ గారు అల్లుడు గారే. ఇలాంటి వారు ఈ రోజున పుట్టినరోజు జరుపుకోవడం, మా చేతుల మీద సత్కరించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా ఈ రోజున మా కోడలు కూడా చూడండి, ఇటు అల్లుడు గారు ఇటు కోడలు గారు ఇద్దరికి కూడా పుట్టినరోజు ఒకే రోజు వచ్చింది. ఈ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో సంతోషంగా దినదినాభివృద్ధి చెందుతూ ఇదే విధంగా సేవా కార్యక్రమంలో నిండు సందర్భంలో ఇక్కడ అల్పాహార వితరణ అనేది జరిగింది. అదే విధంగా ఈ రోజున పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాశీస్సులతో అమ్మ దినదినాభివృద్ధి చెందుతూ కుటుంబ పరంగా సమాజ పరంగా ముందుకు రావాలని కోరుకుంటూ లాంగ్ లీవ్. అందరికీ మొదటగా భోగి శుభాకాంక్షలు. రేపు కూడా కలుస్తాం కాబట్టి రేపు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తా. అదేవిధంగా రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, హిమానంద గారికి జన్మదిన శుభాకాంక్షలు. వీరందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగాలని వారి జీవితాన్ని మంచి సంపద మంచి ఆరోగ్యంతో కొనసాగించాలని. ఆరోగ్యం అనేది అందరికంటే ముఖ్యమైనది, సంపద కూడా ముఖ్యం కాదు ఒక విధంగా. అందుకని ఈ విధంగా మనకి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందు అనేక కార్యక్రమాలు చేసి వారి అన్ని రంగాలలో దిగ్విజయంగా ఉండాలని కోరుకుంటూ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ పట్టణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్. కర్ణాటక రమేష్ గారు దంపతులకు జన్మదిన శుభాకాంక్షలు. మరొక మాట, రమేష్ గారు సదా పేదవాళ్ళ సేవలో ఉంటారు కాబట్టి ఎంత ఉన్నా ఎంత ఎదిగినా ఈ వాళ్లకు సేవ చేసేటువంటి అవకాశం ఆయనకు ఉంది. దాన్ని సద్వినియోగం చేస్తున్నారు. అందువల్ల దైవం ఎప్పుడు ఆయన పడే ఉంటుంది అని చెప్పి నేను బాగా నమ్మాలి. ఎప్పుడైతే మనము 10 మందికి అవసరమైన వాళ్లకు జీవితమిస్తామో తప్పకుండా దేవుడు మనకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాడు అనేటువంటిది మన శాస్త్రాలు చెప్తున్నటువంటి మాట. ముందు కూడా వారు దైవ సేవ పేదలకు సహాయం చేసే ఈ దైవ సేవ లయన్స్ క్లబ్ ఏదైతే చేస్తుందో అది అభినందనీయము. ఇన్ని రోజులుగా చేస్తున్నటువంటి అందరి మిత్రులకు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీటికి మీకు ప్రతిఫలంగా తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు. మనం ఎప్పుడు ఎంతమందికి మేలు చేయగలిగితే అంత మేలు చేద్దామనేటువంటిది మన ఆలోచన. లయన్స్ క్లబ్లో ఉండేటువంటి ఆలోచన కూడా లైనిజంలో కూడా సర్వీస్ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి మనం ఈ సేవలో మన జీవితంలో ఒక ముఖ్య భాగంగా ఎప్పుడు ఉంటుంది. మనకు ఎంతో ఆత్మవిశ్వాసము తృప్తినిచ్చేటువంటి ఏకైక మార్గము ఇదేనని చెప్పి నేను బలంగా నమ్ముతూ మరొకసారి రమేష్ గారికి హిమబిందు గారికి ముఖ్యంగా వారు లేకున్నా వారి అత్తమామలు సదా ఈ సేవల్లో ఉంటారు. ముఖ్యంగా వారిద్దరు పేర్లు చెప్పాల్సిందే. భాగ్యలక్ష్మి గారు మురహరి గారు సదా ఈ సేవల్లో ఉంటారు. మిగతా సేవలు కూడా ఎక్కడ ఉంటే అక్కడ సేవ అవసరమో అక్కడ ఉంటారు. అలాంటి వాళ్ళు మనకు అభినందనీయులు. వారికి దేవుడు మేలు చేస్తాడు. ముందు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మా వెంకటేశం గారికి ధన్యవాదాలు. మేము ఇద్దరం కలిసి పనిచేసినాం. వెంకటేశం గారు ఈడ ఇంత
కీలక పాత్ర వహించడము చాలా సంతోషం. అందరికీ నమస్కారం. అందరికి మొదట భోగి పండుగ శుభాకాంక్షలు. ఈనాడు జన్మదినం జరుపుకుంటున్న కర్ణాటక రమేష్ గారికి మరియు హిమబిందు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయితే ఈ సందర్భంగా రమేష్ గారి గురించి ఒక 2 మాటలు. గత 3 సంవత్సరాల నుంచి రమేష్ గారు వారు వ్యాపార కార్యక్రమాల్లో చాలా బిజీ అయినప్పటికీ మన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడకు సమయం ఇచ్చి, అదేవిధంగా సమయము సంపద సామర్థ్యంనిచ్చి లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడకు ఒక 4 మూల స్తంభాలు ఉంటే ఒక స్తంభం లాగా గట్టిగా నిలబెడుతూ మరి లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడను ముందుకు తీసుకోవడంలో మరి వారి యొక్క కృషిని డెఫినెట్గా మనందరం కూడా అభినందించాలి. మరి వారు వయసు రీత్యా పరిణామ క్రమం చెందుతూ మరి సేవా కార్యక్రమాల్లో చాలా ఎక్కువగా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ లయన్స్ క్లబ్ సేవల్లో మరియు వివిధ సమాజ సేవల్లో పాల్గొంటున్నారు. వారికి రమేష్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ ముందు కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు వారు చేపట్టాలని కోరుతూ వారి జీవితంలో చాలా అభివృద్ధికి రావాలని ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా ఈ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిరంతరాయం కొనసాగిస్తున్న మన టీం పేరున అంటే నాయుడు గారు కానీ, సైదుల్ గారు కానీ, వెంకటేశం గారు కానీ, ఏచూరి దంపతులు కానీ, మన లింగయ్య గారు కానీ, ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే వెంకటరెడ్డి గారు కానీ, రెడ్డి గారు కానీ, వీరందరికీ కూడా ఇక్కడికి రెగ్యులర్గా సరే నేను రాలేకపోతున్నా నాకున్న ఇష్యూస్ వల్ల హృదయపూర్వకమైన అభినందనలు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఇలాంటి వారు వెంకటేశం గారు ఆనిముత్యం. వారు దాదాపు 1.5 year నుంచి నిరంతరాయంగా మన ఈ సేవల్లో కొనసాగుతున్నారు. వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. 1035వ రోజు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి యందు ఆల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని అందిస్తూ ఉన్నాం. ఈ ముఖ్య అతిథిగా మన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు రావడం చాలా సంతోషం. మా అన్ని లయన్స్ క్లబ్ల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముఖ్యంగా మా ఎల్సీఎఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ 320E పెద్దలు శ్రీ లయన్ కర్ణాటి రమేష్ గారు పుట్టినరోజు జరుపుకోవడం, ఇక్కడ వారి పుట్టినరోజుకు మా లయన్ లీడర్లందరూ ఇచ్చేసి ఎమ్మెల్యే గారితో సహా అందరం కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసి వారు ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని అన్నీ కూడా ప్రజల సమక్షంలో ప్రజలకు అందుబాటులో ప్రజలకు సేవాపరంగా ఉండేటట్టుగా వారు నిర్వహించుకోవాలని వారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా మా ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి గారి కోడలు శ్రీమతి హిమబిందు పుట్టినరోజు సందర్భంగా హిమబిందుకు ప్రత్యేకంగా మా అన్ని లయన్స్ క్లబ్ల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ లాంగ్ లివ్ లయన్స్. ఈనాటి మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమము 1035వ రోజుకు చేరుకుంది. ఈరోజు అంగరంగ వైభవంగా భోగి పండుగ నిర్వహించడమే కాకుండా 2 పుట్టినరోజులు నిర్వహించుకోవడం జరిగిందండి. మంచివారికి ఎప్పుడైనా కానీ మంచి జరుగుతుంది అన్నది ఈ యొక్క వాతావరణం బట్టే మనకు తెలుస్తూ ఉంది. కర్ణాటక రమేష్ గారు, ఎల్సీఐఎఫ్ గారు, PMDF వారు యాక్చువల్గా ఈ సంవత్సరం కాస్త 8,50,000 రూపాయలు ఫండ్ ఇవ్వడం జరిగింది లయనిజానికి. ఎంజేఎఫ్ అందరికీ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. 80,000 రూపాయలు అయ్యేదాన్ని అందరూ ఇలాంటి స్పాన్సర్స్ ఇవ్వడం వల్ల 45,000 రూపాయలకి ఆ యొక్క అవార్డు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా హానరింగ్ నిన్న బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఆయన పెద్ద మనసుకి వేదిక ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడూ లేని విధంగా ఎంజేఎఫ్లు ఎక్కువ అయినాయి అని అంటే ఈ సంవత్సరం ఆల్రెడీ 150 దాకా దాటింది. ఎప్పుడూ లేని విధంగా
ఈ 100 సంవత్సరాల 106 సంవత్సరాల పీరియడ్లో ఎప్పుడు లేని విధంగా నల్గొండలో ఈ విధంగా చేయడం జరిగింది. వారికి వేదిక ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇట్లాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో చేసుకోవాలని, మీ దాతృత్వం కూడా ముందు ముందు అట్లే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా హిమబిందు గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏచూరు మురహరి గారు, భాగ్యలక్ష్మి గారు ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు. ఈ సేవల పుణ్యమే వారికి ఈ హిమబిందు గారు 100వ పుట్టినరోజు కూడా చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, ఈ వేదిక ద్వారా ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చిన బత్తుల లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా స్కైలాబ్ నాయక్ గారు, అదేవిధంగా గుడిపాటి నవీన్ గారు రావడం జరిగింది. గుడిపాటి నవీన్ గారు వచ్చేసి ప్లేట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ప్లేట్లు, అన్నప్రసాద వితరణ, మరి అదేవిధంగా అరటిపండ్లు, బ్రెడ్ ఇవన్నీ ఇవ్వడమే కాకుండా దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. చేస్తూ ఉన్నాం. దాతలు వస్తూ ఉంటే ఇలాంటివి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాతలు సిద్ధంగా ఉండండి ఈ కార్యక్రమాన్ని రావడానికి. ఈ కార్యక్రమం ఎంత మంచిగా ఉందనేది మీరు ఈ వేదిక ద్వారా చూస్తూ ఉన్నారు. చూడవలసిందిగా, రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లాంగ్ లీవ్ లైన్. అందరికీ శుభోదయం. ఈరోజు ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా 4 రోజుల పాటు మనం తెలంగాణ, ఆంధ్రాలో అందరూ ఎంతో సంతోషంగా సంబరాలతో పండుగ జరుపుకుంటారు. అలాంటి ఈ పర్వదినాన గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు PMGF లయన్ మా కర్ణాటి రమేష్ సార్ గారు వీరి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మా లయన్స్ క్లబ్ మిత్ర మధ్య, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికీ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం సార్. అలాగే ఈరోజు ఏచూరి హిమబిందు రాఘవేంద్ర కుమార్ల పుట్టినరోజు సందర్భంగా కూడా వారి తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి మురహరి గారు ఇక్కడికి వచ్చి దాతృత్వం వహిస్తున్నారు. ఈరోజు ఇక్కడికి ఆహార వితరణ ఒకటే కాకుండా అరటిపండ్లు, దుప్పట్లు, ప్లేట్లు ఇలా అన్ని రకాల ఐటమ్స్తో, అంటే ఎప్పుడూ కూడా పండగ దినాన అన్నింటితో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి అందరూ ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా జరుపుకున్నారు. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మణరెడ్డి సార్ గారికి మా అందరి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మన మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ నందు ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 1035వ రోజుకు చేరింది. ఈరోజు కర్ణాటి రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ, అలాగే ఏచూరి హిమబిందు గారి పుట్టినరోజు సందర్భంగా వారి అత్తమామలు భాగ్యలక్ష్మి మురహరి గారు, వారి కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ